మాకు ప్రెజెంట్ చేస్తున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. నేను మీడియాలో పనిచేసే వచ్చానన్నమాట. సో చాలామంది తెలుసు నాకు కూడా, అందరికీ నేను కూడా తెలుసు. అయితే సినిమా డెస్టినేషన్ అయినప్పటికీ నేను నా లైఫ్లో చాలా ఏవేవో చేస్తూ సినిమా చేయాలనేది అల్టిమేట్ గోల్గా నా గురించి నేను ఓ లైన్ రాసుకున్నాను, గమ్యం కోసం గమనం త్యజించిన త్యాగినయ్యని. సో నా డెస్టినేషన్ సినిమా అయితే నేను అసిస్టెంట్ డైరెక్టర్గానో ఇంకోటో పని చేయాలి. కానీ నేను కార్పొరేట్ ఫీల్డ్, మార్కెటింగ్, బ్రాండింగ్, అలా స్పోర్ట్స్ అని అలా ఏవేవో చేశాను. బట్ డెస్టినీ ఇక్కడికి తీసుకొచ్చింది ఫైనల్గా. సో ఈ కథ చాలా, అంటే మేడం చెప్పినట్టు బ్లడ్ షెడ్ లేకుండా, ఎలాంటి అబ్యూజివ్ వర్డ్స్ లేకుండా, ఎలాంటి ఓవర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ లేకుండా చాలా క్లీన్గా ఉంచే ప్రయత్నం చేసాం సినిమాని. మీకు సినిమా చూస్తే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు చెప్పని ఇంకో విషయం ఏంటంటే, మన సినిమాలో ప్రిన్స్ రామవర్మ గారని ఆయన ఒక పెద్ద సంగీత విద్వాంసులు, ట్రావెన్కోర్ వారసులు. ఆయన ఒక గెస్ట్ రోల్ చేశారు ఈ సినిమాలో. ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ఆయనది కూడా. అంటే ఆయన అన్నీ, అంటే ఆ రాచరికాన్ని అన్నీ వదిలేసి కేవలం సంగీతం కోసమే అన్నీ వదిలేసి మంగళంపల్లి గారి దగ్గర 18 సంవత్సరాలు శిష్యరికం చేసి ఆయన సంగీత విద్వాంసుడిగా మారి ప్రపంచం అంతా, ఆమ్స్టర్డామ్లో కూడా ఆయన కర్ణాటిక్ టీచర్గా పనిచేశారు. అలాంటి ఒక స్పెషల్ పర్సన్ మన సినిమాలో పాడారు, యాక్ట్ కూడా చేశారనమాట. ఆయన ప్రిన్స్ రామవర్మ. ఇంకొకటి వచ్చేసి ఈ జస్టిన్ చెప్పిన సాంగ్ ఏంటంటే, ఈ సాంగ్లో మేము అసలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్సే యూజ్ చేయలేదన్నమాట. ప్యూర్లీ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే వాడి, న్యాచురల్ వాయిసెసే వాడి ఒక పాట క్రియేట్ చేశాము. ఐ గెస్ దట్ ఈస్ ద రేరెస్ట్ ఫీట్ దట్ ఎనీబడీ హ్యాస్ అటెంప్టెడ్ సో ఫార్. దానికి ఇంకా కొంచెం టెక్నాలజీ పరంగా ఇంకా వర్క్ జరుగుతోంది. ప్రాబ్లీ దట్ విల్ బీ ద ఫస్ట్ సాంగ్ దట్ పీపుల్ విల్ లిసన్. సో ఈ సినిమా పరంగా అయితే వీ హ్యావ్ వర్క్డ్ వెరీ సిన్సియర్లీ. వాల్పరై అనే ఒక లొకేషన్ ఇప్పటిదాకా ఎవరు షూట్ చేయింది, చాలా డిఫికల్ట్ టు గెట్ పర్మిషన్స్. ఆ పర్మిషన్స్ తెచ్చుకోవడానికే చాలా కష్టపడ్డాము. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు దట్ వీ గాట్ ఆల్ దోస్ పర్మిషన్స్. అండ్ ఆ బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక బ్యూటిఫుల్ కథ జరుగుతుంది. అది డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విపిన్ గారు. సో మీ అందరికీ ఇప్పుడు